మంచి అత్త మంచి కోడలు. కట్టు నాగారం అనే గ్రామంలో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన వారం లోపలే ఆషాఢమాసం సంచరబడింది. అత్త కోడలు, అత్త అల్లుడు ఆషాఢమాసంలో ఒకే ఇంటి గడప దాటకూడదు కనుక పుల్లయ్య భార్యను పుట్టింట్లోనే వదిలేసి ఆషాఢమాసం ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూడసాగాడు. అలా ఆషాఢం వెళ్ళి శ్రావణం రాగానే తండ్రి పుల్లయ్యను పిలిచి, ఒరే, స్వయం పాకం పట్టుకొని శాస్త్రి గారింటికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకునిరా, శ్రావణ తగు పుచ్చుకొని మీ అమ్మ వస్తుంది. ఇద్దరూ కలిసి వెళ్ళి మీ అత్తవారింట్లోంచి నీ భార్యను మన ఇంటికి తీసుకురండి అని చెప్పాడు. పుల్లయ్య తల్లి రమణమ్మ అతనికి ఒక పళ్ళెంలో సేరు బియ్యం, 2 అరటికాయలు, కొద్దిగా ఉప్పు, చింతపండు సర్ది ఇచ్చింది. స్వయం పాకం పుచ్చుకొని అతను పురోహితుడింటికి వెళ్ళాడు. అతను వచ్చిన సంగతి తెలుసుకొని పురోహితుడు స్వయం పాకం లోపల పెట్టించి వాడందులో దక్షిణ ఏమీ పెట్టలేదని మనసులో గింజుకున్నాడు. అయితే ఆయన పైకి మాత్రం, ఒరే పుల్లయ్య, కొత్తగా పెళ్ళైన వాడివి, ఏం చేసేది? ఇంకా ఒక అరగంట వరకు దుర్ముహూర్తం ఉంది. అది వెళ్ళిపోయేదాకా నేను పంచాంగం ముట్టుకోను. ఒక పంచి, పెరట్లో కాకర తీగ నేల మీద పాకేస్తున్నది. అరగంట సేపు ఊరికే కూర్చునే బదులు ఇంటి దగ్గర తొందర పని ఏమీ లేకపోతే కాస్త దానికి పందిరి వేసి పెట్టు. అరగంట గడిచాక నీకు ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు. పుల్లయ్య చేసేదేం లేక పెరట్లోకి వెళ్ళి కాకర తీగకు పందిరి వేసే ప్రయత్నం ప్రారంభించాడు. ఆ సమయంలో పురోహితుడి భార్య దేవుడి పూజకు గాను పంచపాత్ర, ఉద్దరిని, మరికొన్ని చిన్న చిన్న పాత్రలు కడుగుతున్నది. ఆమె పుల్లయ్యను చూసి, పెళ్ళాన్ని తీసుకొచ్చాక ఆవిడ మీ అమ్మకు కాస్త సేవ చేసేలా చూడు. నా కోడలు ఉంది, ఎందుకు? మీ శాస్త్రులు గారు తన చెల్లెలు కూతురని పట్టలేని అభిమానం కొద్దీ కోడలుగా తెచ్చుకున్నారు. ఆ మహారాణి గారు నన్ను పూచిక పుల్లలా పక్కన పడేస్తున్నది అని చెప్పింది. పుల్లయ్య ఏదో అనబోయేంతలో పురోహితుడి కోడలు పెరట్లోకి వచ్చింది. ఆమె వంట పనిలో ఉండడం వల్ల చేతిలో ఒక పొడవాటి గరిట ఉన్నది. ఆమె దాన్ని అటు ఇటు తిప్పుతూ, ఎంత చెడ్డా మేనత్తవి కదా అని నేను చాలా వరకు అణిగిమణిగి ఉంటున్నాను. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. మన ఇంటి గొడవలు ఇతరులతో చెప్పడం ఎందుకు అన్నది గట్టిగా. ఆ తర్వాత అత్త కోడలిద్దరూ మాట అనుకుంటూనే ఎవరి పనులు వాళ్ళు శ్రద్ధగా చేసుకోసాగారు. అయితే ఈ గొడవ వింటున్న పుల్లయ్యకు మాత్రం ఈ తంతు రేపటి నుంచి తన ఇంట్లో కూడా ప్రారంభమవుతుందేమో అని బెంగ పట్టుకున్నది. కాకర తీగకు పందిరి వేసే పని పూర్తి కాగానే పుల్లయ్య పురోహితుడి దగ్గరకు వెళ్ళాడు. ఆయన వాడితో, ఇదిగో ముహూర్తం పెట్టాను. అది సరే, వరలక్ష్మి వ్రతానికి నీ భార్యకు చీర, బంగారం పట్టుకెళ్లడం కాదు, బ్రాహ్మడి దక్షిణ ఇవ్వడం నేర్చుకో అని తనకు దక్షిణ ఇవ్వలేదన్న ఉక్రోషాన్ని బయటపెట్టాడు. ఆ మర్నాడు పుల్లయ్య తల్లిని వెంట పెట్టుకొని అత్తవారింటికి వెళ్ళాడు. వియ్యాల వారింట జరిగిన మర్యాదలకు తల్లి చాలా సంతోషించింది. వరలక్ష్మి వ్రతం అయిపోగానే పురోహితుడు నిర్ణయించిన రోజున కోడల్ని వెంట పెట్టుకుని ఇద్దరూ సంతోషంగా తమ గ్రామం చేరారు. పుల్లయ్యకు రోజులు బాగా గడిచిపోతున్నాయి. వంట పని, ఇంట్లో పనుల్లో చురుగ్గా ఉండి పుల్లయ్య భార్య అత్తగారి మెప్పు పొందింది. అత్త భార్యతో, కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడన్నారు, కానీ కూతురు మన సొంతం కాదు. భగవంతుడి దయ వల్ల నాకు మంచి కోడలు దొరికింది. కన్న కూతురులా కోడలు నన్ను బాగా చూసుకుంటుంది అనేది. ఇలా ఉండగా కొత్త కోడల్ని చూడ్డానికని రామాపురం నుంచి పుల్లయ్య తల్లి రమణమ్మ చెల్లెలైన లక్ష్మమ్మ వచ్చింది. లక్ష్మమ్మతో పుల్లయ్య తల్లి రమణమ్మ తన కోడలి పనితనం గురించి గొప్పగా చెప్పింది. ఆ మాట నిజమన్నట్టుగా కోడలు లక్ష్మమ్మను విపరీతంగా గౌరవించి మర్యాదలు చేసింది. తన అక్క అన్నింటికీ కోడలి మీద ఆధారపడిపోవడంతో లక్ష్మమ్మ పూర్వంలా చనువుగా ఇంట్లో మసలు లేకపోయింది. ఆ కారణం మీద ఆమెకు పుల్లయ్య భార్య మీద అసూయ లాంటిది కలిగింది. లక్ష్మమ్మ వెళ్ళిపోయేటప్పుడు రమణమ్మతో, అక్క, నిన్ను చూస్తే జాలేస్తున్నది. బావగాని నీ కొడుకు గాని నిన్ను పట్టించుకోవడం లేదు. అందరూ నీ కోడలికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ ఇంట్లో నీ పెత్తనం పోయినట్టే. ఓడగొట్టిన మంచం కోడులా పాపం నువ్వు మూలపడ్డావు అన్నది. చెల్లెలు వెళ్ళిపోయాక రమణమ్మ ఆమె అన్న మాటల గురించే ఆలోచించసాగింది. స్నానం చేయడం, భోజనం చేయడం, ఆఖరికి పొలం వెళ్ళే విషయం కూడా భర్త, కొడుకు కోడలికి చెప్పడం ఇప్పుడు ఆమెకు అవమానంగా తోచసాగాయి. ఈ స్థితిలో ఒకనాడు చాకిరేవుకు ఉతికేందుకు బట్టలు తీసుకెళ్లడానికి ముసలి గౌరమ్మ వచ్చింది.
రమణమ్మ ఆవిడతో ఏదో చెప్పబోయేసరికి కృష్ణారామ అనుకుంటూ కూర్చోక, ఎందుకమ్మా నీకు ఈ ఇంటి వ్యవహారాలన్నీ, కోడలుగారిని పిలవండి, ఆవిడ చూసుకుంటారు అన్నది గౌరమ్మ. దాంతో రమణమ్మకి తన ఇంటి పెత్తనమంతా కోడలు లాగేసిందన్న బాధ కలిగి క్రమంగా ఆమెలో మార్పు వచ్చింది. ఇంటి పెత్తనమంతా తానే చెలాయించాలన్న తపనతో ఆమె కోడలు చేసే పనుల్లో తప్పులు వెతకడం మొదలుపెట్టింది. ఇష్టం లేని మొగుడు ఈలకూరలో ఉప్పెక్కువైందని కొట్టాడన్న సామెతగా ప్రతి దానికి వంకలు పేర్లు పెట్టడం ప్రారంభించింది. ఈ విధంగా అత్త కోడళ్ళ మధ్య సూటిపోటి మాటలు ప్రారంభమై ఇల్లంతా గొడవగా తయారు కాసాగింది. ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పి పుల్లయ్యకు మనశ్శాంతి లేకుండా చేశారు. పుల్లయ్య ఈ పోరు భరించలేక పొలం కాపలా వంకతో రాత్రిలో కూడా ఇంటికి రావడమే మానేశాడు. పుల్లయ్య తండ్రి ఇది గమనించి కొడుకుతో, మీ పిన్ని వచ్చినప్పటి నుంచి మీ అమ్మ ఇలా తయారైంది, దానికి నేను బుద్ధి చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు నీ భార్య చెప్పిన మాటలే నమ్మినట్టు నటించు, మీ అమ్మను గట్టిగా కోప్పడు అంటూ చేయవలసిందేంటో చెప్పాడు. ఆ రోజు పుల్లయ్య పొలం నుంచి ఇంటికి రాగానే తల్లి కోడలి మీద ఏదో నేరం చెప్పబోయింది. వెంటనే పుల్లయ్య కోపంగా, అదన్నీ చేసి పెడుతుంటే సుఖంగా తిని కూర్చోక ఏవేవో గొడవలు తెస్తావెందుకు? ఇష్టం లేకపోతే చెప్పు, నా పెళ్ళాన్ని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతాను, నాన్నిచ్చే వాటా కూడా నాకు అక్కర్లేదు అని అన్నాడు. ఇది విని వాడి తల్లి మండిపడి దొడ్లో ఉన్న భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి, పెళ్ళాం వచ్చాక తల్లి అల్లమవుతుందన్న మాట నిజమే అంటూ పుల్లయ్య అన్న మాటలు భర్తకు చెప్పింది. పుల్లయ్య తండ్రి కొడుకు వద్దకు వచ్చి, ఒరే, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాజమ్మ, పోతే పో, మీ అమ్మనేమన్నా అంటే నేను ఊరుకోను అని అన్నాడు. అలా బుద్ధి చెప్పండి వెధవకి, నాకు మీరున్నారన్న సంగతి మర్చిపోయాడు పనికి మాలిన సన్నాసి అన్నది రమణమ్మ సంతోషంగా. పుల్లయ్య హేళనగా నవ్వుతూ, నీకు నాన్న ఉన్నట్టే నీ కోడలికి రక్షణగా నేనున్నాను. నాన్న నిన్ను వెనకేసుకొస్తే పెళ్ళాం మాటలు విన్నట్టు కాదా? నాన్న నీ మాట వినాలి, నేను మాత్రం నీ కోడలి మాట పట్టించుకోకూడదు. ఆడ మగ కలిసికట్టుగా ఉంటేనే సంసారం, ఏదో నీ అత్త పెత్తనం పోయిందన్న భ్రమలో మాత్రం పడకు అని అన్నాడు. పుల్లయ్య మాటలు వినగానే తల్లికి తన తప్పు అర్థమైంది. ఆమె విచారంగా, ఒరే, పెత్తనం జారిపోయిందని చెప్పుడు మాటలు విని భ్రమపడ్డాను తప్ప, ఆలోచిస్తే నీ భార్య నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్నది, అత్తగారిననే అహంకారం నా కళ్ళు కప్పింది అన్నది. కొంచెం దూరంలో ఉండి అంతా వింటున్న పుల్లయ్య భార్య అత్తమామలకు నమస్కరిస్తూ, ఏదో పెద్ద పెద్ద మాటలు వల్లిస్తున్నానని అనుకోకండి, తల్లి కేకలేస్తే బుద్ధి చెప్పింది అంటుంది లోకం, అదే అత్తగారు కేకలేస్తే ఆరడి పెడుతున్నదని చెప్పుకుంటారు. అత్త గట్టిగా కోప్పడినా తన మంచికే కోప్పడుతుందని నమ్మే కోడలిగా నా అత్తగారిలో మా అమ్మగారిని చూసుకుంటాను అన్నది. ఆ తరువాత నుంచి వాళ్ళిద్దరూ ఎంతో కలుపుగోలుగా ఉంటూ మంచి అత్త మంచి కోడలు అని నలుగురి చేత మెప్పు పొందారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.